నిత్యావసర ధరల పెరుగుదల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా వెల్లంపల్లి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి, సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్యలు మాట్లాడుతూ నిత్యావసర వస్తువులైన పప్పులు, కూరగాయలు, పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడంతో సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారని, ప్రభుత్వాలు మాత్రం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నాయని అన్నారు. అడవుల్లో ఉన్న నక్సలైట్ల నిర్మూలనే ధ్యేయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తుల ఆజ్ఞల మేరకు బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ నిర్దాక్షిణంగా చంపివేస్తున్నారని, ఈ పద్ధతులు మార్చుకోవాలని విప్లవ పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాలని వారు పిలుపునిచ్చారు. బెల్లంపల్లి రాష్ట్ర కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ బెల్లంపల్లి పట్టణ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తల నుండి ఎన్నికల బాండ్ల రూపేణ కోట్లాది రూపాయలు ఎన్నికల పనులు చేసుకుంటూ ఏదైతే పారిశ్రామికవేత్తలు కానీ ఈ నేరాలను నియంత్రించే విధానంలో పట్ల ప్రభుత్వాలు పూర్తిగా ప్రజల బాధలను విస్మరించి ప్రభుత్వాలు వాళ్ళ మధ్య ఎన్నికల బాండ్ల మీద పారిశ్రామిక ఇష్టవేత్తగా ఈ ధరలను నిర్ణయించుకుంటూ సామాన్య మానవుల జీవన విధానం చాలా జీవన విధానం బాగా ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అందుకు నిజంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా ఈ ధరలను నియంత్రించే ఉద్దేశంతో ఈ బెల్లంపల్లి పట్టణంలో పేరు మీద ధర్నా నిర్వహించడం రాస్తారోకో చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమం కొనసాగడం జరుగుతోంది. అందులో భాగంగానే బెల్లంపల్లిలో కార్యక్రమం పెరిగి సామాన్య మానవులు కొనలేని పరిస్థితులలో ఈనాడు ధరలు పెరిగిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. అందువల్ల ఈ యొక్క పోరాటం కొనసాగుతుంది. అందువల్ల ధరలు తగ్గేంత వరకు పోరాటం కొనసాగుతుంది. అందువల్ల మీరందరూ ఏదైతే ఉందో ప్రజలందరూ సహకరించాలి. ఈ యొక్క పోరాటాన్ని బలపరచాలని చెప్పి కోర్టు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు. నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్యాస్ ధర, పెట్రోల్ ధరతో పాటు ఈరోజు మంచి నూనె 300 రూపాయల కిలో, ఈరోజు కందిపప్పు 400 రూపాయల కిలో, ఈరోజు పెసరపప్పు 300 రూపాయల కిలో, ఈరోజు కాయగూరలు కూడా చాలా రేట్లు ఉన్నాయి. కాబట్టి మటను, చికెను, ఫిష్ కూడా విపరీతమైన రేట్లు పెరిగినాయి. ఈరోజు సామాన్య మానవుడు కొనలేని పరిస్థితుల్లో ఈరోజు చేస్తున్నారు. ఈ ప్రభుత్వాలు టోటల్గా కార్పొరేట్ శక్తులకు, పౌర జాతి కంపెనీలకు, మల్టీనేషనల్ కంపెనీలకు ఈ భారతదేశ ప్రయోజనాలను, భారతదేశ కార్మిక వర్గ ప్రయోజనాలను తాకట్టు పెట్టే పద్ధతులలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధానం కొనసాగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మారాలి, కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలి. పేదలు కళ్ళు తెరిస్తే, పేదల పక్షాన పోరాడే కమ్యూనిస్టు పార్టీలు కళ్ళు తెరిస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక పరిణామాలలో ఈరోజు ప్రపంచ ప్రజలు కమ్యూనిస్టు పార్టీలను కోరుకుంటారు. వినాయకంలో జరిగిన ఏదైతే శ్రీలంక ప్రభుత్వం కానీ తర్వాత యూరోప్ కంట్రీస్లలో కూడా ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలు కమ్యూనిస్టు పార్టీలకు జైలు కొడతారు. కాబట్టి భారతదేశంలో కూడా అలాంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు మావోయిస్టుల పేరుతోటి నక్సలైట్లను విపరీతంగా అడవులలో హత్య చేసే పద్ధతి కొనసాగిస్తారు. ఈరోజు మావోయిస్టు పార్టీని కూడా మేము కమ్యూనిస్టు పార్టీగా ఈరోజు భారతదేశంలో ఉండే అన్ని కమ్యూనిస్టు పార్టీలను సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ అన్ని కమ్యూనిస్టు పార్టీల ఐకమత్యంతో మనము ప్రజా పాలన కొనసాగించే పద్ధతులలో కమ్యూనిస్టు పార్టీలు యావత్ ఒకటి కావాలి. అలాగే ఏదైతే అమానుష దాడులు చేస్తారో ప్రజలపైన, గిరిజనులపైన చేస్తున్న దాడులన్నీ కూడా మేము ఖండిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కామ్రేడ్కు కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలకు పేరు విప్లవం తెలియజేస్తూ రాబోయే కాలంలో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ఇచ్చే పోరాటాలకు యావత్ ప్రజా సంఘాలు సంసిద్ధత కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం.